వెంకటేశ్వర స్వామి పూజకు కావలసిన పూల కోసం పూలతోట పెంచాలని నిర్ణయించుకుని అనంతాల్వార్ పూలతోట పెంపకానికి సరిపడా నీటి కోసం చెరువును తవ్వడం ప్రారంభించారు. అనంతాల్వార్ గడ్డపారతో మట్టిని తవ్వుతూ ఉంటే నిండు చూలాలుగా ఉన్న ఆయన భార్య ఆ మట్టిని గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. ఇదంతా గమనిస్తున్న వెంకటేశ్వరుడు బాలుడి రూపంలో అక్కడికి వెళ్లి సాయం చేస్తానన్నాడు. కానీ అనంతాల్వార్ అందుకు అంగీకరించలేదు. అనంతాల్వార్ భార్య తన భర్తకి తెలియకుండా మట్టి తట్టని తీసుకువెళ్లి ఇస్తే ఆ బాలుడు దూరంగా పడేసి వచ్చేవాడు. ఇదంతా గమనించిన అనంతాల్వార్ కోపంగా బాలుడిపైకి గుణపాన్ని విసిరాడు. గుణపం గడ్డానికి తగిలిన బాలుడు ఆనంద నిలయంలోకి వెళ్లి మాయమైపోయాడు. శ్రీవారి విగ్రహానికి గడ్డం నుండి రక్తం కారడంతో అనంతాల్వార్ తన తప్పు తెలుసుకుని తనని క్షమించమంటూ శ్రీవారిని వేడుకున్నాడు. గాయం వల్ల కలిగే బాధ నుండి ఉపశమనం కోసం గాయంపై చందనం రాసి ఆపై పచ్చకర్పూరాన్ని అద్దేవారు. అలా అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది.